ప్రజా సంక్షేమానికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా కామేపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి హాజరయ్యారు. సంక్షేమాలు అందుతున్నాయని ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో 40 లక్షలతో నిర్మించనున్న జల్ జీవన్ మిషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. 7 దివ్యాంగులకు ఉచితంగా ట్రై స్కూటీలు అందజేశారు. తల్లికి వందనం పడుతున్నా లేదా రాలేదన్నమా వయసు 60 లోపలే ఉండవు. అదే పేర్లు ఐడెంటిఫై చేశారమ్మా అంటే ఉన్న పెన్షన్ ని పెంచాం. ఏది మూడేమో గ్యాస్ ఒకటి ఇస్తున్నాము. ఈ పిల్లల చదువుకుని డబ్బులు ఇస్తున్నాం. అన్ని కార్యక్రమాలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తుంది. దాదాపు గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. అన్నింటిని కూడా మళ్ళీ గాలిలో పెట్టడానికి కొద్దిగా టైం అవుతుంది. అన్ని కూడా చేస్తాం. ఏ పథకం కూడా ప్రభుత్వం చెప్పిన పథకాలు ఏది కూడా పొందడం, అన్నిటి కూడా ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చేసుకుంటా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ సహాయ సహకారాలు తీసుకుని అన్ని కూడా చేస్తాం. అట్లా మనం అయిపోయిన రాజధాని మళ్ళీ నిర్మాణాలు తీసుకొచ్చాం. పోలవరం అయిపోయింది. ఇవాళ దాదాపు పోలవరం కనుక అయిపోయినట్టయితే ఇవాళ 1000 మెగావాట్లు కరెంట్ వచ్చేది. అది కూడా అయిపోయింది. అది కూడా తీసేశారు. అది కూడా చేశారు. ముఖ్యంగా ఒకటి అడుగుతున్నాను, ఈ గ్రామంలో సోలార్